श्रीमहागणाधिपतये नमः। अज्ञानान्तर्गतान् पतितानात्मविद्योपदेशैः त्रातुं लोकान् भवदवशिखा तापपापच्यमानान् मुक्त्वा मौनं वटविटपिनो मूलतो निष्पतन्ति। शम्भोर्मूर्तिश्चरति भुवने शङ्कराचार्यरूपा अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वकम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మస్వరూపులారా, అత్యంత పవిత్రమైనటువంటి కాంచి కామకోటి పీఠం, సర్వజ్ఞ పీఠం, మూలాంనాయ పీఠంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి 68వ పీఠాధిపతులు కాంచి కామకోటి పరమాచార్య స్వామి వారి దివ్య కీర్తి అజరామరమైనటువంటిది. అట్టి మహోన్నతమైనటువంటి మహాపురుషుని యొక్క దివ్య లీలలను మనం స్మరించడం మనందరి సౌభాగ్యం. ప్రతి మానవుని యొక్క ధ్యేయమేమనగా పురుషార్థములను సంపాదించడం. అవి ఏవి? ధర్మ, అర్థ, కామ, మోక్షములు. దీని ద్వారానే భగవత్ సన్నిధానాన్ని, దివ్య సాయుధ్యాన్ని పొందడానికి సాధ్యమవుతుంది. అందుకే వేదముల్లో కర్మభాగం, జ్ఞానమాగం అని చెప్పబడి ఉంది. వేదముల్లో చెప్పబడినటువంటి సత్కర్మలలో ముఖ్యమైనవి దేవాలయములు నిర్మించడం, తటాకములు, సత్రములు యాత్రికుల వసతి కోసం, శుభకార్యాల కోసం కళ్యాణ మంటపాలు, మరియు పేదవారి కోసం ఆసుపత్రులు నిర్మించడం, ఇలా ఎన్నో సత్కర్మలను మనకు సనాతన ధర్మం తెలియజేస్తుంది. ఇట్టి సత్కర్మలు చేసేటప్పుడు మనకి ఎన్నో అవరోధాలు మరియు అనేకమైనటువంటి అవమానాలు కూడా వచ్చినా వాటిని అధిగమించి భగవంతుని పైన పూర్ణమైనటువంటి విశ్వాసంతో ఎవరి సత్కర్మలను సంపూర్ణం చేస్తారో వారు భగవత్ కృపా కటాక్షాన్ని పొందగలరు. భగవంతుడు వేరే కాదు, సద్గురువు వేరే కాదు. ఇద్దరు కూడా ఒకే స్వరూపమని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సత్కర్మ ఆరాధన వలన మన యొక్క హృదయం అనగా చిత్తం శుభ్రమై భగవంతుని మనలో దాచుకోవడానికి అది ఉద్యుక్తమవుతుంది. వేదంలో మరియు కూడా జ్ఞానమనియు, ధ్యానమనియు, తపస్సు, త్యాగములు ఇనేటువంటివి కూడా మనకు ఇంకో మార్గంలో తెలియజేస్తున్నారు. ఇవి రెండింటినీ కలిపే ఇష్టాపూర్తులు అంటారన్నమాట. ఈ ఇష్టాపూర్తులు చేయడం ద్వారా భగవంతునికి మనం చాలా దగ్గర అవుతాం. వేదాంతము అనేటువంటిది భగవంతుని యొక్క పరమ స్వరూపం, అనగా ఉపనిషత్తులు మరియు భగవద్గీత. భగవద్గీతలో పరమేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్ సమామేతి పాండవ అని. ఇంతటి ఉపోద్ఘాతాన్ని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, కాంచీనగరంలో
6 కిలోమీటర్ల దూరంలో ఓరికై అనేటువంటి ఒక చక్కటి ప్రదేశం ఉంది. అక్కడ కాంచి మహాస్వాముల వారి కోసం దివ్యమైనటువంటి మందిరాన్ని నిర్మించారు. ఆ ప్రదేశం పేరు ఓరికై. ఓరికై అనగా తెలుగులో ఒక రాత్రి అర్థం. ఈ యొక్క మణిమంటపం నిర్మాణానికి పూర్వ విభాగంగా కాంచి పరమాచార్య స్వామి వారి యొక్క భక్తుడు, ఆయనను ప్రదోష్ మామ అని అంటారు. మామ అనగా అంకుల్ అని అర్థం. అందరూ తమిళ్లో మామ, మామి అని కూడా పిలుస్తుంటారు. పిన్న ఆయన అని కూడా అర్థం. ఆయన జీవితం చెన్నై దగ్గర ఉన్నటువంటి ఎగ్మోర్లో ఆయన ఎలంబోర్ అనేటువంటి రైల్వే స్టేషన్లో ఒక రైల్వే ఉద్యోగి. ఈయన ప్రతి నెల ప్రదోష సమయం అని ఉంది. ఆ ప్రదోషానికి మహాస్వాముల వారు ఎక్కడ ఉన్నా సరే వెళ్ళి ఆయన్ను దర్శించుకునేవాడు. ప్రదోషం అనగా మన హైందూ క్యాలెండర్లో వచ్చేటువంటి 13వ దినం. శుక్లపక్షంలో వచ్చేటువంటిది త్రయోదశి, కృష్ణపక్షంలో వచ్చేటువంటి త్రయోదశి. నాడు కాంచీ పీఠంలో ప్రతి త్రయోదశికి శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి అనగా ఆ యొక్క యోగలింగానికి వైభవంగా పీఠాధిపతులు దివ్య అభిషేకాలు మరియు మహానైవేద్యాలు కొనసాగించి ఆ ప్రసాదాన్ని భక్తులు తీసుకుంటారు. ప్రదోషం యొక్క విధానం ఏంటంటే ఉదయం నుండి ఉపవాసం ఉండడం, ఆ రోజు సూర్యాస్తమయానికి 1 గంట ముందు స్నానం ఆచరించి పూజలో పాల్గొనడం, ఆ యొక్క సంధ్యాకాలం అంటే సూర్యాస్తమయం తర్వాత 1:30 గంట వరకు ఈ ప్రదోషం ఉంటుందన్నమాట. భగవంతుని దివ్య సన్నిధిలో మనం ఉండడం ద్వారా తర్వాత ప్రదోష పూజ అయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకుంటారు. తర్వాత కొంత రాత్రి జాగరణ కూడా కొనసాగిస్తారు. ఇటు మహోన్నతమైనటువంటి ఈశ్వరారాధన, ఈ ప్రదోషం అనేటువంటి దాన్ని సాక్షాత్తు కాంచి పరమాచార్యే ఆయనకు శ్రీ చంద్రమౌళేశ్వరుడని ఆయన నమ్మినందువల్ల ప్రతి మాసము కూడా తప్పకుండా మహాస్వాముల వారి దర్శనం చేసుకున్నటువంటి వాడు. ఇలా ఉన్నటువంటి ప్రదోష మామ అని అతనికి పేరు కలిగింది. ఒక ఆయన జీవితం ఏంటంటే ఆశ్చర్యం. ఆయనకి 2 కూడా పిల్లలు. వాళ్ళిద్దరూ కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. ఆయనకు మహాస్వాముల వారి గురించి ఒక దేవాలయం కట్టాలనేటువంటి చాలా రోజులుగా ఉన్న సంకల్పం. ఆయన ఉద్యోగ విరమణ చేసిన తర్వాత సంపూర్ణమైనటువంటి తన రిటైర్మెంట్ డబ్బు మరియు ప్రావిడెంట్ ఫండ్ డబ్బు అన్నిటినీ కూడా ఆయన మణిమంటపం నిర్మాణానికి వినియోగించాడు. ఆయనకు ఇల్లు కూడా లేదు. తర్వాత ఎవరి దగ్గరైనా వెళ్ళి ఇల్లు అడిగినా కూడా ఇటువంటి అవిటి పిల్లలు ఉన్నారని ఎవరు కూడా ఇల్లు ఇవ్వడానికి కూడా ఇష్టపడేవారు కాదు. అయినా ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి దుఃఖాలన్నింటినీ ఆయన మర్చిపోయి కేవలం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ఉండేటువంటి వాడు. అయితే మహాస్వాముల వారి అనుగ్రహం ద్వారా ఆయనకు ఒక ఇల్లు ఆయన శిష్యులు వారికి వచ్చినటువంటి వారి కేటాయించినటువంటి ఒక ఇల్లును ప్రదోషమామకి ఇచ్చారు. అది కాంచీలో మఠం నుంచి కొద్ది దూరంలో ఉన్నటువంటి ఒక తోట ఉంది. ఆ తోటలో ఈయనకు ఇల్లు కేటాయించారు. అక్కడే ఆయన మహాస్వామి వారి కోసం ఒక ఆశ్రమం కట్టుకొని ప్రతిరోజు కూడా నిత్య పూజలు జరిపించేటువంటి వాడు. ఆయన అదృష్టం ఏంటంటే ఆయన ఉన్నటువంటి ఆ ఆశ్రమానికి మహాస్వాముల వారు 2-3 సార్లు కూడా చరణ స్పర్శ చేశారు. ఇటువంటి ప్రదోష మామగారు ఆయన రాజగోపాల్ గారు అని చెప్పాను, మెట్టూరు స్వామి గారని. ఆయన మరియు ఈయన మరియు అనేకమైనటువంటి మహాస్వాముల వారి భక్తులందరూ కలిసి మాతృభూతేశ్వర ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసుకొని నిధులు సేకరించుకొని అత్యంత చక్కగా నైపుణ్యంగా ఈ ఓరికై ప్రదేశంలో మణిమంటపాన్ని కట్టారు. మణిమంటపం కట్టడానికి కారణం ఏంటనగా ఇది మహాస్వాముల వారు 100 సంవత్సరాలు జీవించినందుకు
వేద ప్రామాణ్యమైన జీవితాన్ని మహాస్వాముల వారు జీవించినందువలన 100 స్తంభాలు ఉన్నటువంటి ఒక రథం మాదిరిగా ఉన్న ఒక శివాలయాన్ని, అంటే సద్గురువులే మహాస్వాముల వారే ఒక పరమేశ్వరుడు స్వరూపమని కాంచి పరమాచార్య స్వామి వారి యొక్క విగ్రహాన్ని ఈ దేవాలయంలో ఏర్పాటు చేసి, ఈ దేవాలయం అంతా కూడా ప్రాచీన వస్తు శిల్పకళ వైభవాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రఖ్యాతి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కాంచి పరమాచార్య స్వామి అత్యంత వినయవంతుడైన భక్తుడు గణపతి స్థపతి వీరి యొక్క ఆధ్వర్యంలో చక్కటి దేవాలయం నిర్మించారు. నా అదృష్టం ఏమిటంటే 1978 నుండి 6 సంవత్సరాలు మహాస్వాముల వారు దక్షిణ యాత్రలో దేశంలో యాత్ర చేశారని చెప్పాను కదా, వాటి ఆధారంగా నేను 1983లో ఆ రథయాత్రలో పాల్గొనడం, తర్వాత నేను కూడా కాంచీపురంలో ఓరికైలో నిర్మాణ స్థితిలో ఉన్నటువంటి ఆ దేవాలయం నేను చూసేటువంటి భాగ్యం నాకు కలిగింది. అట్టి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క దేవాలయం నిర్మాణమైన తర్వాత దాని కుంభాభిషేకాన్ని దాన్ని నిర్వహించారు. మహాకుంభాభిషేకం ఎప్పుడు జరిగిందంటే 22/6/2018లో ఆ యొక్క పరమ పవిత్రమైనటువంటి రాజగోపురానికి మన శ్రీ 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 శంకర విజయేంద్ర మహాస్వాముల వారి యొక్క అమృత హస్తముల ద్వారా మహాకుంభాభిషేకం జరిగింది. తదనంతరం శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు 2021లోను మరియు 2024లో కూడా ఆయన చాతుర్మాస్యం చేశారు. ఆ యొక్క మణిమంటపం అని ఏదైతే పిలుస్తున్నామో అక్కడ ఒక గోశాల ఉంది, మరియు అమోఘమైన శిల్పకళ మరియు వేద పాఠశాల కూడా అక్కడ నిర్వహించబడుతుంది. తప్పకుండా అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ ఓరికై వెళ్ళి ఈ మణిమంటపాన్ని చూడడం చాలా ముఖ్యమైనటువంటిది. సద్గురువుకు శిష్యులు ఏ విధంగా భక్తి సమర్పణ చేస్తారు అనడానికి ఈ యొక్క మణిమంటపం ఒక నిదర్శనం. ఈనాడు మణిమంటపం వేనోళ్ళ కొనియాడబడేటువంటి సుందరమైనటువంటి ప్రదేశంలో ఒక పుష్కరిణి కూడా అక్కడ ఏర్పాటు చేయబడి ఉంది. కాంచీపురానికి వెళ్ళిన వారందరూ కూడా ప్రత్యక్షంగా శంకర మఠంలో ఉన్నటువంటి కాంచి కామకోటి పీఠంలో ఉన్నటువంటి మహాస్వాముల వారి బృందావనాన్ని దర్శించుకోవాలి. మరియు ప్రత్యక్ష నిదర్శనంగా మనం గోచరిస్తున్నటువంటి మణిమంటపంలో ఉన్నటువంటి భవ్యమైన కాంచి పరమాచార్య స్వామి వారి యొక్క మూల విగ్రహాన్ని కూడా మనం అక్కడ దర్శించుకోవచ్చు. మణిమంటపం యొక్క ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఆధునికమైనటువంటి సిమెంటు మరియు ఇనుము ఏది కూడా దేవాలయంలో వాడలేదు. పురాతనం చోళులు మరియు ఇటువంటి మహారాజుల యొక్క శిల్పకళ ఏదైందో సంపూర్ణంగా అందులో చొప్పించబడి ఉంది. దర్శించి ఆనందించాలి. తర్వాత ఎదురుగా మణిమంటపం అంతా కూడా రథం రూపంలో ఉంది. అంటే ఒక రథంలో వెళ్తున్నారు, ఆయన విజయయాత్ర చేస్తున్నారు అనేటువంటి దృష్టి. తర్వాత ఆ దేవాలయానికి ఎదురుగా గొప్పదైన మహానంది ఉంది. ఒక పెద్దదైనటువంటి ఒక స్తంభం ఉంది. దాంట్లో ముందు కాలంలో ఎల్లప్పుడూ కూడా ఆరని ఒక దివ్య జ్యోతిని కూడా వెలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇట్టి మహోన్నతమైన కీర్తి ప్రతిష్టలు అజరామరమై ప్రకాశిస్తున్నటువంటి మరియు అనేక విభూతి మహిమలతో చూపించబడేటువంటి యొక్క మణిమంటపాన్ని సద్భక్తులందరూ కూడా వెళ్ళి దర్శించుకోవాలి. మణిమంటపం అని ఎందుకు దాన్ని ఓరికై అని అంటారంటే, వరదరాజస్వామి దేవాలయంలో ఒకానొకసారి ఆ కృష్ణదేవరాయల వంశం వారు, అంటే రాయల వంశం వారు ఒకసారి వరదరాజస్వామిలో ఉన్నట్టు ఆ యొక్క పురోహితుని ఏదో నిందించడం ద్వారా ఆయన అక్కడి నుంచి వెళ్ళి ఓరికై ప్రదేశంలో ఉన్నారని, తర్వాత కాంచీపురం అంతా చీకటిగా మారగా మరలా ఆయన తన తప్పిదాన్ని తెలుసుకొని ఆ యొక్క పురోహితుడిని తీసుకుని మరలా ఓరికైకి వచ్చి ఆయన మరలా యథాప్రకారం వరదరాజస్వామి దేవాలయాన్ని పిలుచుకొచ్చినట్లుగా ఒక్క రాత్రి ఆ భక్తుడు ఉన్నందువలన వరదరాజస్వామి ఆ రోజు రాత్రి ఓరికైలో ఆ యొక్క పురోహితుని సమానంగా అక్కడే ఉన్నట్లుగా ఆ యొక్క కథ మనకు తెలుస్తున్నందువలన సాక్షాత్ మహావిష్ణువు మరియు కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు కూడా అక్కడ చాతుర్మాస్యం చేశారు. శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాములు కూడా చాతుర్మాస్యం చేశారు. ఇట్టి మహాపురుషుల దివ్య అనుభూతి మరియు అత్యంత పవిత్రమైనటువంటి ఆ ప్రదేశాన్ని మనమందరూ దర్శించి ఆ యొక్క దివ్య అనుభూతిని మనం పొందాలని మనము ఈరోజు తెలుసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రదోషాన్ని కూడా ఆచరించాలని కోరుతూ ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా భక్తి శ్రద్ధలతో మహాస్వాముల దివ్య
చరణములకు అత్యంత నిరహంకారపూర్వకం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతము నివర్తి నాగభూషణ శర్మ.